చేరి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభును రక్షకునటువంటి యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. బాగున్నారండి? మాట్లాడరే, కోపించారండి? బాగున్నారా? మంచిది. చాలా కాలమైంది. దేవుని మహాకృపను బట్టి గడిచిన 2 వారాలు కూడా దేవుని యొక్క పరిచయ నిమిత్తము నేను బయట ఉండడం జరిగింది. పోయిన వారం అంతా ఏలూరులో ఉన్నాను. దానికి ముందు వారం కూడా అనేక ప్రాంతాల్లో మరి పెద్దయ్య గారు అనేక చోట్ల ఏర్పాటు చేసినటువంటి అనేక సంఘాలు ఏర్పాటు చేసినటువంటి కూడికల్లో దేవుని యొక్క వాక్యం అందించడానికి ఆ వారం కూడా వెళ్ళడం జరిగింది. కనుక 2 వారాలు మీతోనే లేకపోయినప్పటికీ కూడా దేవుని యొక్క సేవలో నన్ను నడిపించిన దేవాతి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నిజంగా మన జీవితాల్లో ఆయన కృప లేకపోతే మనము ఏమాత్రము కూడా ఉండలేని వారం. దేవుని ఆయన కృప మన జీవితాలకే కలిగింది కనుక ఆయన సన్నిధిలో సజీవులుగాను ఆయన ఆరాధించే వారిగా దేవుడు నన్ను మనందరించిన విధులను బట్టి ఒకసారి దేవునికి వందనాలు చెల్లిద్దామా? హృదయపూర్వకంగా సజీవుడిని యేసయ్య నన్ను సజీవుడిగా ఉంచినందుకు దేవుని స్తోత్రం చెప్తాను గట్టిగా. హల్లెలూయా. మంచిది. దేవుని యొక్క వాక్యాలకు నేరుగా వెళ్దాం. శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని కొన్ని విషయాలు ధ్యానం చేస్తూ దేవుని వాక్యాన్ని నేర్చుకుందాం. 19వ అధ్యాయము 25వ వచనంలో, అయితే నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును. ఇలాగూ నా చర్మము చీకిపోయిన తరువాత శరీరముతో నేను దేవునిని చూచెదను, నా మట్టుకు నేనే చూచెదను, మరి ఎవరునూ కాదు, నేనే కన్నులారా ఆయనను చూచెదను, నాలో నా అంతరింద్రములు కృషించినవి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. భక్తుడైనటువంటి యోబు చేస్తున్నటువంటి ప్రార్థన, భక్తుడైనటువంటి యోబు తన ఆత్మీయతలో తన ఆత్మీయ అనుభవంలో నుండి చెప్తున్నటువంటి లోతైనటువంటి మాటను మనము ఈ యొక్క ఉదయకాలంలో ధ్యానం చేద్దాం. యోబు చెప్తున్నటువంటి మాట నుండి అనేక విషయాలు మనం నేర్చుకోవడానికి మన హృదయాన్ని సిద్ధపరచుకుందాం. అయితే మరొకసారి నాతో మీరందరూ కలిసి మాట చెప్పండి. అయితే, గట్టిగా చెప్పండి. అయితే నా విమోచకుడు సజీవుడు. మరొకసారి చెప్పండి. అయితే నా విమోచకుడు సజీవుడు. యోబు ఎంత లోతైనటువంటి విధముగా మాట చెప్తున్నాడో మనం ఆలోచన చేస్తే, యోబుకి కుటుంబం ఉంది, యోబుకి బంధువులు ఉన్నారు. ఎవరున్నారట? యోబుకి స్నేహితులు ఉన్నారు. ఎవరున్నారు? యోబు జీవితంలో బంధువులు ఉన్నారు, యోబు జీవితంలో కుటుంబకులు ఉన్నారు, యోబు జీవితంలో స్నేహితులు ఉన్నారు. కానీ వీరు ఎవరిని చూచి కూడా యోబు ఏమంటారో తెలుసా? నాకు సహాయకులు, నాకున్న కష్టం నుండి, నాకున్న ఇబ్బంది నుండి, నాకు నా పరిస్థితులను తప్పించడానికి ఎవరు కూడా నాకు సహాయకులుగా లేరు. కానీ ఇదిగో నా విమోచకుడు నా జీవితంలో ఎలా ఉన్నాడు తెలుసా? సజీవుడిగా ఉన్నారని చెప్తున్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒకసారి యోబు యొక్క జీవిత విధానం, యోబు యొక్క ఉన్నటువంటి పరిస్థితులు మనము ఆలోచన చేస్తే ఈ అధ్యాయంలో తన కుటుంబపు పరిస్థితి ఎలా ఉందో చెప్తున్నటువంటి మాటలు మనం చూద్దాం. 19వ అధ్యాయము 2వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. 2వ వచనాన్ని, ఎన్నాళ్ళు మీరు నన్ను బాధింతురు, ఎన్నాళ్ళు మాటల చేత నన్ను నలగగొట్టుదురు, 10 మారులు మీరు నన్ను నిందించితిరి, సిగ్గు లేక మీరు నన్ను బాధించెదరు. దేవుని స్తోత్రం కలుగును గాక. 2 చేతుల పైకి గట్టి దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఈ యొక్క ఉదయకాలంలో మరొకసారి నువ్వు జ్ఞాపకం చేసుకో. యోబు తన ఆత్మీయతలో చెప్తున్నటువంటి మాటను మనం ధ్యానం చేస్తున్నాం. ఒకసారి విన్నారు అందరినీ? యోబు తన ఆత్మీయతలో చెప్తున్నటువంటి మాట, నా విమోచకుడు సజీవుడు. ఏమని చెప్తాడట? అందరూ చెప్పాలి. ఏమని చెప్తున్నాడట? నా విమోచకుడు సజీవుడని లోతైన స్థితిలోంచి చెప్తున్నాడు. అయితే తన వ్యక్తిగత జీవితము మనం పరిశీలిస్తే, ఆలోచన చేస్తే ఎలా ఉందో 2వ వచనంలో చెప్తున్నాడు. ఎలా ఉందో తెలుసా? తన యొక్క జీవితంలో తనతో ఉన్నటువంటి కుటుంబము, తనతో ఉన్నటువంటి స్నేహితులు, తనతో ఉన్నటువంటి వారందరూ కూడా తన హృదయాన్ని ఏం చేస్తున్నారు తెలుసా? మాటల చేత హృదయాన్ని నలిపేస్తున్నారు. చెప్పండి, ఎలా ఉన్నారట? చెప్పాలి. ఏం చేస్తారట? తన భార్య
తన స్నేహితులు, తన కుటుంబీకులు అందరూ కూడా తన హృదయాన్ని నలిపేస్తున్నారు. ఎందుకనంటే ఈ బైబిల్ గ్రంథంలో యోబు మొదటి అధ్యాయంలో యోబు గురించి తీయొద్దు, కానీ అవన్నీ దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటి? యోబు నిందారహితుడుగాను యథార్థవంతుడిగా ఉన్నాడు. ఎలా ఉన్నాడట? నీతిమంతుడుగాను యథార్థంగా ఉన్నాడు. మరి ఇంత యథార్థంగా ఉన్నటువంటి ఈ వాని జీవితంలో ఏం సంభవించింది చెప్పండి? కష్టం వచ్చింది. ఉన్నట్టుగా ఒకేసారి తన జీవితంలో కష్టం వచ్చింది. అంతవరకు సమృద్ధిగా, అంతవరకు ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు. ఎప్పుడైతే అపవాది తన మీద అటాక్ చేసిందో అప్పుడు సమస్తము కోల్పోయిన వాడు ఉన్నాడు. అలాంటి సమయంలో తన భార్య తనతో మాట్లాడుతుంది, తన బంధువులు తనతో మాట్లాడుతున్నారు, తన స్నేహితులు తనతో మాట్లాడుతున్నారు. యోబు, నీవు దేవుని దృష్టిలో యథార్థవంతుడిగా ఉన్నావు, దేవుని దృష్టిలో నీతిమంతుడిగా ఉన్నావు. నీవు ఇంత యథార్థతను కలిగి, ఇంత నీతి కలిగిన నీ జీవితంలో ఎందుకు ఇంత అపాయం వచ్చిందని తన హృదయాన్ని ఏం చేస్తున్నారట? మాట్లాడరేటండి, నలిపేస్తున్నారు. ఎలా నలిపేస్తున్నారంటే, ఒక పేపర్ని మనం ఎంత ఈజీగా నలిపేయగలమో అంత ఈజీగా తన యొక్క హృదయాన్ని నలిపేస్తుంటే, ఎవరైనా నీ జీవితంలో ఒక వ్యక్తి ఒక మాట చేత నీ హృదయం నొచ్చేంత విధంగా మాట్లాడితే ఎంత బాధపడతావు నువ్వు? ఒక మాట అంటేనే నీ హృదయం నలిగిపోతుంది. ఒక మాట అంటేనే నీ హృదయము ఎవరిని నలిగిపోయి వేదనకరంగా మార్చబడుతుంది. కానీ యోబు తన భార్య, యోబు తన స్నేహితులు, యోబు తన బంధువులు అందరూ కూడా ఏం చేస్తున్నారట? హలో అమ్మో, మీరు ఎక్కడ లేరండి, నా మాట మీకు అర్థమవుతుందా? యోబు ఆత్మీయతలో నుండి చెప్తున్నటువంటి మాటను మనం ధ్యానం చేస్తున్నాం. తన ఆత్మీయతలో చెప్పిన మాటను ధ్యానం చేస్తూ తన స్థితిని గురించి మనం ఆలోచన చేస్తున్నాం. తన స్థితి ఎలా ఉందంటే, తన వారు తన హృదయాన్ని ఏం చేస్తున్నారట? చెప్పాలి ఏం చేస్తున్నారట? గట్టిగా చెప్పాలి, ఏం చేస్తారట? నలిపేస్తున్నారు. అతడు లేవనెత్తినంత విధముగా, అతడు కృంగిపోయినంత విధముగా, అతన్ని బలహీనపరిచేంత విధముగా నలిపేస్తున్న సమయంలో యోబు ఏమన్నాడు తెలుసా? నా విమోచకుడు సజీవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున నీవు కూడా అలాంటి ఆత్మీయత కలిగి ఉండాలని, అంత లోతైన స్థితిలోకి వెళ్ళాలని, అంత లోతైన అనుభవం కలిగి ఉండాలని యోబు మాట్లాడుతున్నటువంటి మాటను మనం నేర్చుకుందాం. ఇదిగో, నీ హృదయం నలిగిపోయిన విధంగా ఉండొచ్చు. నీ హృదయము ఒక మనుషుని యొక్క మాట చేత, ఒక మనుషుని యొక్క ప్రవక్తన చేత, ఒక మనుషుని యొక్క క్రియ చేత నీ హృదయం వేదనగా మార్చబడి ఉండొచ్చు. కానీ ఇదిగో, నీ సజీవుడు, నిన్ను విమోచిస్తున్నవాడు, నిన్ను తప్పిస్తున్నవాడు, నీ బంధకంలో నుండి నీకు సహాయం చేస్తున్న దేవుడు ఎలా ఉన్నాడు తెలుసా? సజీవుడిగా ఉన్నారట. నమ్మిన వారు దేవుని స్తోత్రం చెప్పండి, చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. ఏం నమ్మ నువ్వు? నా విమోచకుడు సజీవుడని నమ్మితే గనక, నువ్వు ఈ రోజున నీ సజీవుడు, నేను విమోచించేవాడు సజీవుడిని నమ్మిక ఉంచితే గనక, నీ హృదయం నలిగిపోయినా, నీ హృదయం వేదనతో ఉన్నా, నీ హృదయం బద్దలాసిపోయినప్పటికీ కూడా దేవుని సన్నిధిలో నువ్వు ఎలా ఉంటావు తెలుసా? దేవుని ఆరాధించేవాడిగా ఉంటావు. హల్లెలూయా. మొదటిగా తన వారు తన హృదయాన్ని ఏం చేస్తున్నారంటే నలిపివేస్తున్నారు. ఏమండి, రెండవదిగా తన వారు తనని ఏం చేస్తున్నారు తెలుసా? చూడండి, 3వ వచనం చూస్తే గనక అక్కడ రాయబడినటువంటి 2వ మాట చూద్దాం. పలుమారులు మీరు నన్ను నిందించితిరి, సిగ్గు లేకుండా ఏమన్నారట? అమ్మా చెప్పాలి, ఏమన్నారట? సిగ్గు లేకుండా చెప్పాలి, ఏమన్నారట? చాలాసార్లు చాలామంది ఒక వ్యక్తిని తిట్టి ఊరుకునేవారు చాలా ఉంటారు. కానీ కొంతమంది ఉంటారు, సిగ్గు లేకుండా అన్న మాటనే ఎన్నిసార్లు అంటారు తెలుసా? వారు చచ్చేంత వరకు కూడా మాట్లాడుతున్నటువంటి వారుగా ఉంటారు. అలాగే తన భార్య తనతో వివాహం చేసుకున్నప్పుడు ఒక నిబంధన చేసింది. ఇదిగో, నా కష్టంలో, నష్టంలో, ఇరుకులో, ఇబ్బందులో నీకు తోడుగా ఉంటానని చెప్పింది. అయితే అలా మాట ఇచ్చిన తన భార్య ఏమని జీవిత కాలమంతా కూడా తన స్నేహితులు, ప్రాణ స్నేహితులు తనతో ఉంటారన్న వారే ఏమని సిగ్గు లేకుండా ఏమన్నారు తెలుసా? పలుమారులు అంటే ఒకదానికంటే 2 సార్లు, 2 సార్లు కంటే 10 సార్లు, 10 సార్లు కంటే 100 సార్లు అన్న మాటనే, గుచ్చిన మాటనే, తిట్టిన మాటనే, అన్న ప్రతి మాటనే ఏం చేస్తున్నారట? మొదటిగా హృదయాన్ని నలిపేస్తున్నారు. రెండవదిగా ఏమండి, సిగ్గు లేకుండా వారు మాట్లాడుతున్నారు. అయితే ఏమండి, ఇంత వేదనకరమైన స్థితిలోంచి, ఇంత వేదనకరమైనటువంటి పరిస్థితిలోంచి ఏ మాట చెప్పగలుగుతున్నారు తెలుసా? నన్ను విమోచించేవాడు, నన్ను రక్షించేవాడు, నాకు సహాయం చేసేవాడు, నన్ను నడిపించేవాడు, నన్ను బలపరిచేవాడు ఎలా ఉన్నాడట? మాట్లాడాలి, ఎలా ఉన్నాడట?
ఈ రోజున నీ కుటుంబం నీ జీవితంలో సజీవులుగా లేకపోవచ్చు, కానీ ఇదిగో నిన్ను కలగ చేసిన వాడు, నీ కొరకు ప్రాణం పెట్టిన వాడు, ఇదిగో నిన్ను నిత్యరాజ్యంలోకి నడిపిస్తున్న దేవాతి దేవుడు ఎలా ఉన్నాడు తెలుసా? సజీవుడిగా ఉన్నాడు. నమ్మితే దేవునికి గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటే ఇంత భయంకరమైన వేదనకరమైన స్థితిలో ఉంటే దేవుడు కూడా ఏం చేస్తున్నాడు తెలుసా? దేవుడికి కూడా యోబు జీవితంలో ఏం కలుగు చేస్తున్నాడో ఏమంటే ఒకసారి అక్కడ రాయబడినటువంటి మాటలు మనం చూద్దాం. 8వ వచనం కాంచి ఒకసారి చూద్దాం. చూడండి, నేను దాటలేకుండా ఆయన నా మార్గమును కంచె వేసి ఉన్నాడు, నా త్రోవలను చీకటి చేసి ఉన్నాడు. చాలు. ఏమండి దేవుడు కూడా తన జీవితంలో ఏం చేస్తున్నాడు తెలుసా? చెప్పాలి. ఏం చేస్తున్నాడట? చీకటిని కలుగు చేస్తున్నాడు. ఏం కలుగు చేస్తున్నాడట? ఏం కలుగు చేస్తున్నాడు? తను వెళ్తున్న మార్గాల్లో తను ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా ఎలా మార్చబడ్డాయంటే భయంకరమైనటువంటి చీకటికరంగా మార్చబడ్డాయి. ఏమంటే రెండవదిగా చూడండి, ఆయన తన ఘనతను ఏం చేస్తున్నాడు తెలుసా? కొట్టి వేస్తున్నాడట. మొదటి అధ్యాయంలో దేవుడు ఏమన్నాడు? యోబు నీవు నిందారహితుడు ఉన్నావు, యోబు నీవు యథార్థవంతుడుగా ఉన్నావు, యోబు నీవు నీతిమంతుడుగా ఉన్నావు అని చెప్పినటువంటి దేవాతి దేవుడే ఏమండి తన శ్రమ పొందినటువంటి శ్రమ కాలంలో దేవుడు తన జీవితంలో ఏం చేస్తాడట? తన ఘనతను కొట్టివేస్తున్నాడు. హలో, ఏం చేస్తాడట? మొదటిగా ఏం చేస్తున్నాడు? చీకటిని కలుగు చేస్తున్నాడు. రెండవదిగా ఏం చేస్తున్నాడట? ఘనతను కొట్టేస్తున్నాడంట. మూడవదిగా ఏం చేస్తున్నాడు? అక్కడ రాయబడింది, తల మీద నుండి నా కిరీటమును తీసివేసి ఉన్నాడు. ఏం చేస్తాడట? ఒకసారి మనం ఆలోచించండి. ఈరోజున మనము ప్రతి వారు కూడా ఎవరైనా పుట్టినరోజు అయినప్పుడు మనం చేసే ప్రార్థన ఏంటి? దేవునికి దీర్ఘాయువు అనబడినటువంటి కిరీటము చేత నడిపించి ప్రభు అని మనం ఏం చేస్తాం? చెప్పండి. ఏమండి? సుఖ జీవితంతో కూడినటువంటి సంవత్సరంను దయా కిరీటం దయచే ప్రభు అని ప్రార్థన చేస్తాం. మరి యోబు తన శ్రమ జీవితంలో శ్రమ కాలంలో దేవుడు ఏం చేస్తాడట? దేవుడిచ్చిన దీర్ఘాయువు అనబడినటువంటి కిరీటాన్ని ఏం చేస్తాడట? దేవుడే తీసివేస్తున్నాడు. దేవునిపై ఆధారపడిన వ్యక్తి జీవితంలో, దేవునిపై ఆనుకుని దేవునిపై నిరీక్షణ కలిగిన వారి జీవితంలో దేవుడిచ్చినటువంటి దీర్ఘాయువు అనబడిన కిరీటాన్ని ఏం చేస్తాడట? తీసివేస్తున్నాడు. నాలుగోది ఏం చేస్తున్నాడు తెలుసా? నలుదిశలు ఆయన నన్ను విరగొట్టగా నేను నాశనం అయిపోతుని. చూడండి, ఒకడు చెట్టును పెళ్ళగించినట్లుగా ఆయన నా నిరీక్షణ ఆధారమును అబ్బబ్బబ్బా ఏం పిగిలిపోతుందంట? దేవుడిపై కలిగిన నిరీక్షణ ఆధారం. హలో, ఒకసారి దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మొదటిగా యోబు చేతిలో చీకటి కలగ చేశాడు. రెండవదిగా తన కలిగిన ఘనతను తీశాడు. మూడవదిగా తన జీవితంలో ఉన్నటువంటి దయాకిరీటం తీశాడు. నాలుగవదిగా ఏంటి తెలుసా? దేవునిపై ఆధారపడిన నిరీక్షణ ఎలాగైపోయింది తెలుసా? ఒక చెట్టి, బలమైనటువంటి చెట్టి, సంవత్సరాల తరబడి నిలవబడినటువంటి చెట్టి ఎలాగైతే పడిపోతుందో అట్టి విధముగా తాను కలిగిన లోతైనటువంటి విశ్వాస స్థితి, లోతైనటువంటి ఆత్మీయ స్థితి, లోతైనటువంటి యథార్థకరమైన స్థితి ఒక చెట్టు పెగలింపబడి పడిపోయినట్లుగా దేవునిపై కలిగిన నిరీక్షణ ఏమైపోయింది తెలుసా? పడిపోయిందంట. హలో, ఉన్నారు ఇక్కడే? ఒక్కసారి నువ్వు ఆలోచించే. ఇదే పరిస్థితి నీ జీవితంలో నువ్వు కలిగి ఉంటే, నీవు దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో ఆత్మీయంగా నడిపించబడి వాక్య స్థితిలో లోతైనటువంటి స్థితిని కలిగి నీ జీవితంలో చీకటి కలిగితే, ఇదిగో నువ్వు ఎంతమంది ఎదుట గొప్పవాడిగా పిలువబడ్డావో అంత వారి ఎదుట నీవు నీచుడిగా పిలువబడి, నువ్వు ఎంతైతే ఆరోగ్యకరంగా అంత బలహీనుడిగా మార్చబడి, దేవునిపై ఎంత నమ్మకం కలిగి ఎంత నిరీక్షణతో దేవునిపై ఆధారపడిన వాడిగా ఉన్నావో ఆ నిరీక్షణ దేవుడు పెళ్ళగిస్తే నువ్వేమైపోతావు? హలో, మాట్లాడరేటండి? నా మాటలు అర్థం కావట్లేదా? నీ జీవితంలో చీకటి కలిగి, నీ జీవితంలో ఘనత పోయి, నీ జీవితంలో దేవుని దయాకిరీటం తీసి నీవు కలిగిన దేవునిపై ఆధారపడిన ఆత్మీయతను దేవుడు పడగొట్టేస్తే నీవేమైపోతావు? ఏమైపోతారా? కానీ యోబు ఎలా ఉన్నాడు తెలుసా? చెప్పండి. యోబు ఎలా ఉన్నాడండి? చెప్పండి రాంబాబు గారు. అంత భయంకరమైన బలహీనమైనటువంటి పరిస్థితుల్లో కూడా యోబు ఏం చేస్తున్నాడు తెలుసా?
నా విమోచకుడు సజీవుడు. నమ్మిన వారు దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈరోజు నా జీవితంలో కూడా ఇది కావచ్చు. ఈరోజు నేను దేవుని సన్నిధికి వచ్చిన దైవజనాంగమా, దేవుని వాక్యం ఆలకిస్తున్న దైవజనాంగమా, ఈరోజు నీ జీవితంలో నీ వారందరూ కూడా నిన్ను నీ జీవితంలో పక్కన పెట్టేసిన స్థితిలో, భయంకరమైన వేదనకరమైన స్థితిలో నీవు కలిగి ఉండవలసిన ఆత్మస్థితి, నీవు కలిగి ఉండవలసినటువంటి భక్తి ఏంటి? నా విమోచకుడు సజీవుడని చెప్తున్నటువంటి ఈ లోతైన స్థితిలో ఎంతో వేదన ఉంది, ఎంతో కష్టం ఉంది, ఎంతో దుఃఖం ఉంది. ఇంత వేదనకరమైనటువంటి దుఃఖములో, ఇంత కష్టకాలమైనటువంటి పరిస్థితుల్లో ఏమండి దేవుని ఎదుట యోబు ఈ మాట చెప్తున్నాడు కనుక, యోబు జీవితంలో పొందుకున్న దీవెన ఏంటి తెలుసా? యోబు జీవితంలో పొందుకున్న ఆశీర్వాదం ఏంటి తెలుసా? అక్కడ రాయబడినటువంటి మాట చూడండి, 26వ వచనం చూద్దాం. 26వ వచనం, ఇలాగూ నా చర్మము చీకిపోయిన తర్వాత శరీరముతోనే నేను దేవుని చూచెదను, నా మట్టుకు నేనే చూచెదను, మరి ఎవరును కాదు, నేను కనులారా ఆయనను చూచెదను. దేవునికి స్తోత్రము కలుగును గాక. రెండు చేతులపై ఇది గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో ఇంత కష్టములో, ఇంత చీకటిలో, ఇంత అంధకారంలో, ఇంత వేదనకరం పరిస్థితుల్లో, ఇదిగో ఇంత లోతైనటువంటి ఆత్మీయత కలిగి ఉన్నారు గనక తన భార్య దేవుని చూస్తుందా? హలో మాట్లాడండి. తనతో ఉన్నటువంటి భార్య దేవుని చూస్తుందా? తనతో ఉన్నటువంటి బంధువులు దేవుని చూస్తున్నారా? తనతో ఉన్నటువంటి స్నేహితులు దేవుని చూస్తున్నారా? చూడండి, శరీరం అంతా ఏమైపోయిందంట? పురుగులు పట్టి రస్సితో బహు వ్యాధులతో ఉన్నప్పటికీ కూడా ఏమండి కష్టకాలంలో దేవుని స్వయముగా యోబు గారే చూడగలిగే స్థితిలోకి వెళ్ళగలుగుతున్నాడు. ఎవరిని చూస్తున్నారట? ఎవరిని చూస్తున్నాడు? సజీవుని చూస్తున్నాడు, దేవుని కాదు. అన్నా వినాలి, ఎవరిని చూస్తాడట? నీ కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య మరణాన్ని జయించి సజీవుడిగా ఉన్నాడు. నీ కొరకు శిలువలో వ్యాధులు పడిన యేసయ్య సజీవుడిగా తిరిగి లేపబడ్డాడు. ఆ సజీవుడిని ఇదిగో లోకంలో శ్రమ పడుతూ, ఆ సజీవుని లోకంలో ఇబ్బంది పడుతూ, వ్యాధులు పడుతున్నప్పటికీ కూడా ఏమండి కనులారా చూసేటువంటి భాగ్యము యోబు పొందుకునేవాడిగా ఉన్నాడు. ఈరోజు నువ్వు అలాంటి స్థితిలోకి వెళ్ళాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. అలాంటి ఆత్మీయ అనుభవాన్ని కలిగి ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. అలాంటి లోతైనటువంటి భక్తి కలిగి ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు కనుక నా విమోచకుడు సజీవుడని నీవు చెప్పగలిగితే, నీ వారు దేవుడు చూడకపోవచ్చు, కానీ నీతో ఉన్నవారు దేవుడు చూడకపోవచ్చు, కానీ నీవే ఎవరు చూడగలుగుతావు తెలుసా? నీ కొరకు ప్రాణం పెట్టిన యేసును నీవు చూడగలిగినటువంటి ఆత్మీయత దేవుడు దయచేయబోతున్నాడు. నమ్మితే దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, యోబు ఏమని చెప్తాడట? అయ్యో ఏడ్చేస్తారు కదండి, మాట్లాడరే. ఏమన్నాడు యోబు? ఏమన్నాడు? నా విమోచకుడు సజీవుడు అంటున్నాడు. తన వేదనకరమైన స్థితి ఎలా ఉందట? చీకటితో ఉంది. ఎలా ఉందంట? ఎలా ఉంది? ఘనత పోని విధముగా ఉంది. ఎలా ఉంది? కిరీటము పోగొట్టబడిన విధముగా ఉంది. ఎలా ఉంది తెలుసా? నిరీక్షణ పెళ్ళగింపబడిన విధముగా ఉంది. ఎంత వేదనకరమైన స్థితిలో యోబు ఆ మాట చెప్పగలుగుతున్నాడు. ఈ రోజున నీ జీవితంలో ఒక చిన్న కష్టం వస్తేనే, ఈరోజు నా జీవితంలో ఒక వ్యక్తి నేను అవమానిస్తేనే, ఈరోజు నీ జీవితంలో ఒక చిన్న స్థితిని కలిగి ఉంటే గనక యేసయ్యను నీవు నేను కూడా ఏం చేయగలమంట? చూడగలిగేటువంటి కృప దేవుడు మనకు దయచేయబోతున్నాడు. అయితే ఈ రోజున యోబును, ఆ రోజు యోబు చెప్పిన మాట బట్టి మన విమోచకుడు సజీవుడిగా ఉన్నాడు కనుక సజీవుడైన దేవుడు దేనిలో నుండి మనం విడిపిస్తాడు. అర్థమైందా? సజీవుడైన యేసయ్య దేనిలో నుండి మనం విడిపిస్తాడు చెప్పండి? చీకటి నుండా? ఓకే, ఇంకా పాపము నుండి, ఇంకా శోధన నుండి. సరే, దేనిలో నుండి మనం విడిపిస్తాడని మనం ఆలోచన చేస్తే పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి 3 ప్రాముఖ్యమైన విషయాలు నేను చూపించి నేను త్వరగా ముందుకు వెళ్ళడానికి ఇష్టపడుతున్నాను. చూడండి, రోమిలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము. రోమిలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 26వ వచనాన్ని ఒకసారి చూద్దాం. చూడండి, 11వ అధ్యాయము 27వ వచనం. విమోచకుడు సియోనులో వచ్చి యోబులో నుండి భక్తిహీనతను తొలగించెను. చాలు, దేవునికి స్తోత్రం కలుగును గాక. 2 చేతుల పైకెత్తి గట్టిగా హల్లెలూయా.
నెంబర్ 1, నిన్ను విడిపిస్తున్నటువంటి విమోచకుడైన దేవుడు దేనిలో నుండి మనం విడిపిస్తున్నాడంటే నెంబర్ 1, భక్తిహీనతలో నుంచి విడిపిస్తాడట. ఎందులో నుంచి విడిపిస్తాడట? అందరూ చెప్పాలి, ఎందులోంచి? భక్తిహీనతలో నుండి దేవుడు నిన్ను నన్ను కూడా విమోచించడానికి సిద్ధపడి ఉన్నాడు. ఈరోజు మనం చాలా ఆలోచన చేస్తే కనుక చాలామంది పేరుకు నేను భక్తిపరుని, నేను ప్రార్థనాపరుని, నేను వాక్యపు లోతైన స్థితిని కలిగిన వాడిని అని చెప్పుకునే భక్తిపరులు చాలామంది ఉన్నారు. ఈ రోజున సంఘానికి వచ్చిన మనం అందరం కూడా పైకి ఆదివారం, పైకి శుక్రవారానికి మనం అందరం ఏమైపోతాం తెలుసా? భక్తులు అయిపోతాం. ఏమైపోతాం అండి? చెప్పండి. ఆదివారం వచ్చినప్పటికీ, శుక్రవారం వచ్చినప్పటికీ చక్కగా రెడీ అయిపోయి చక్కని భక్తివంతులుగా ఉంటాం. కానీ సోమవారం నుంచి శనివారం వరకు ఏమైపోతాం? భక్తిహీనులం అయిపోతాం. కనుక దేవుని యొక్క వాక్యం రాస్తుంది, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఇదిగో ఏమన్నా తెలుసా? సియోనులో నుండి వచ్చి యెహోవా యాకోబులో నుండి, చెప్పాలి ఎవరిలో నుండి అట? చెప్పాలి ఎవరిలో నుండి అట? యాకోబు చాలా భక్తిగా ఉన్నాడు అనుకున్నాడు. యాకోబుతో దేవుడు మాట్లాడలేనంత వరకు కూడా, యాకోబును దేవుడు దర్శించలేనంత వరకు కూడా నేను చాలా భక్తిపరుని, చాలా ఆత్మీయత కలిగిన వాడిని, చాలా విశ్వాసపరుని, చాలా లోతైనటువంటి ఆత్మీయ అనుభవం కలిగిన వాడిని అనుకున్నాడు. అలాంటి భక్తి హీనుడిగా ఉన్నటువంటి యాకోబుతో లూజు అనబడినటువంటి ప్రాంతంలో దేవుడు దర్శించి కనబడి మాట్లాడిన తర్వాత యాకోబులో ఉన్నటువంటి భక్తిహీనత ఏమైపోయింది తెలుసా? తొలగించబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పాలి హల్లెలూయా. మొదటిగా దేవుడు మన దేనిలో నుంచి విడిపిస్తున్నాడట? చెప్పాలి, అందరూ చెప్పాలి. దేనిలోంచట? భక్తిహీనతలో. ఎవరు భక్తిహీనతలో నుంచి విడిపిస్తున్నాడు? యాకోబు భక్తిహీనతలో నుంచి విడిపిస్తున్నాడు. అసలు భక్తిహీనుడు ఏం కోరుకుంటాడు? అర్థమైందా? దేవుడు భక్తిహీనతలో నుంచి మనం విడిపిస్తున్నాడండి. అసలు భక్తిహీనుడు దేని కోరుకుంటాడు? మాట్లాడరేటండి. సరే, దేవుని యొక్క వాక్యాన్ని నేరుగా చూద్దాం. యెషయా గ్రంథము 66వ అధ్యాయము, యెషయా గ్రంథము 66వ అధ్యాయము 4వ వచనం చూస్తే గనక అక్కడ భక్తుడు చెప్తున్నటువంటి మాట చాలా స్పష్టముగా రాయబడింది. 66వ అధ్యాయము 4వ వచనము, నేను పిలిచినప్పుడు, నేను మాట్లాడినప్పుడు వినువాడు ఒక్కడు కూడా లేకపోయాను. చూడండి, నా దృష్టికి చెడ్డదానని చేసిరి, నాకు ఇష్టము లేని దానిని కోరుకొనిరి, కావున నేను వారిని మోసంలో ముంచుదును. చాలు, దేవునికి స్తోత్రం కలుగును గాక. రెండు చేతుల పైకి దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. భక్తిహీనతలో నుండి దేవుడు మనల్ని ఏం చేస్తాడట? విమోచిస్తున్నాడు. చెప్పండి, ఎందులో నుంచి విమోచిస్తున్నాడు? అయితే భక్తిహీనుడితో ఏం కోరుకుంటాడని మనం ఆలోచన చేస్తే కనుక మనం చదవబడినటువంటి మాటను బట్టి భక్తిహీనుడు దేవునికి ఇష్టము లేని దాన్ని కోరుకుంటాడు. అర్థమైందా? భక్తిహీనుడు దేన్ని కోరుకుంటాడంటే దేవునికి ఇష్టము లేని దానిని కోరుకుంటాడు. దేన్ని కోరుకుంటాడట? చెప్పాలి. దేని కోరుకుంటాడు? దేవునికి ఏది ఇష్టం ఉండదు? పాపం ఇష్టం ఉండదు. దేవునికి ఏది ఇష్టం ఉండదు? అక్రమం ఇష్టం ఉండదు. దేవునికి ఏది ఇష్టం ఉండదు? మోసం ఇష్టం ఉండదు. ఈ రోజున ప్రియ దేవుని సంగమా, ఈరోజు దేవుని యొద్దకు వచ్చిన మనము దేవుని వాక్యం వింటున్నాం, కానీ మనలో దేవునికి ఇష్టం లేని పాపము మన జీవితంలో లేదా? దేవునికి ఇష్టం లేనటువంటి పాపము నీలో ఉంటే, దేవునికి ఇష్టం లేనటువంటి రోత్తకరమైన స్థితి ఉంటే, ఈ ఉదయకాలసం ముందు దేవుని వాక్యం వింట నీవు ఇదిగో సియోనులో నుండి నిన్ను విడిపించడానికి, నీకు విమోచనగా సజీవుడని యేసయ్య నీతో మాట్లాడుతున్నాడు. ఇదిగో నీ పరిస్థితుల్ని, నీ పాపము, నీకున్న అలవాట్లు నేను విడిచిపెట్టలేకపోతున్నాను అని నువ్వు అనుకుంటే, ఉదయకాలసంలో నువ్వు చేయవలసిన ప్రార్థన, నువ్వు చెప్పవలసినటువంటి మాట ఏంటి తెలుసా? నా విమోచకుడైన సజీవుడా, నన్ను విడిపించు నా భక్తిహీనతలో నుండి అని నువ్వు ప్రార్థన చేయగలిగితే ఆయన నిన్ను విమోచించడానికి, నిన్ను విడిపించడానికి దేవుడు నీ ఎదుట నిలిచి ఉన్నాడు. నమ్మితే దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున నీ ఎదుట నిలబడి ఉన్నాడు. ఎందుకు తెలుసా? నిన్ను విడిపించడానికే. ప్రార్థన చేయాలనుకున్నావు, వాక్యం చదవాలనుకున్నావు, ఇదిగో నాకున్నటువంటి చెడు అలవాట్లను విడిచిపెట్టాలనుకున్నావు, కానీ తిరిగి ఎక్కడికి వెళ్తున్నావు? నీకున్న అలవాట్ల యొద్దకు నువ్వు వెళ్తున్నావు. బైబిల్ చదవాలనుకున్నావు, కానీ నీకున్న బలహీనతను బట్టి చదవలేకపోతున్నావు. ప్రార్థన చేయాలనుకున్నావు, నీకున్నటువంటి లోక సంబంధమైన ఆ అలవాట్ల నుండి నువ్వు చేయలేకపోతున్నటువంటి వాడుకున్నావేమో.
అయితే యోబు చెప్పిన మాట నువ్వు చెప్పగలిగి ఆయన సహాయాన్ని నువ్వు కోరగలిగితే ఆయన నిన్ను విడిపించడానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు. దేవుని యొక్క వాక్యం చూస్తే కనుక దేవాతి దేవుడు నన్ను అడుగుతున్నటువంటి ఒక చక్కని ప్రశ్న దేవుని యొక్క వాక్యంలో రాయబడింది. యెషయా గ్రంథము 50వ అధ్యాయము 50వ అధ్యాయము 2వ వచనంలో కూడా 2వ వచనం చూస్తే కనుక దేవాతి దేవుడు అడుగుతున్నటువంటి బలమైనటువంటి ప్రశ్న చూడండి. నేను వచ్చినప్పుడు ఎవడనూ లేకపోయాను, నేను పిలిచినప్పుడు ఎవడనూ ఉత్తరం ఇక్కునెను, నా చెయ్యి విమోచింపలేనంత కొరచైపోయినా విడిపించుటకు నాకు శక్తి లేదా? కానీ ఇదిగో శక్తివంతమైన దేవుడు, ఎర్ర సముద్రం చేర్చగలిగిన దేవుడు, ఎర్ర సముద్రం 6 నెలలుగా చేసిన దేవుడు, ఇదిగో సర్వశక్తిగా దేవుడు నీ బంధకంలో నుండి విడిపించడానికి, నీ యొక్క పరిస్థితిలోంచి విడిపించడానికి శక్తివంతుడైనటువంటి దేవుడు నా చెయ్యి కొరచ కాలేదని నీతో సూటిగా చెప్తున్నాడు. నీ చేయి పట్టుకోవడానికి ఇక్కడ నిలబడిన నేను నీ చేయి పట్టుకోగలనా? పట్టుకోలేను. కూర్చున్న మీరు నా చేయి పట్టుకోలేరు. కానీ నీవు నేనైనా ఎక్కడున్నా అగాధంలోనికి మనం వెళ్ళిపోయినప్పటికీ కూడా మన చేయి పట్టుకుని లేవనెత్తడానికి గొప్ప సర్వశక్తుడైన దేవుడు నీ కొరకు ప్రాణం పెట్టాడని ఉదయకాలంలో యోబు ద్వారా చెప్తున్నాడు. నమ్మితే దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీ యొక్క ఏ స్థితిలో ఎంత అగాధంలో నువ్వు వెళ్ళిపోయినప్పటికీ కూడా నీ చెయ్యి పట్టుకుని లేవనెత్తడానికి నా చెయ్యి చాలా బలమైనది, చాలా ఉన్నతమైనది. ఎలాంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా విడిపించడానికి నేను అసాధ్యమైనటువంటి దేవుడిని అని చెప్తున్నాడు. నువ్వు నమ్మగలిగితే కనుక యోబు చెప్పిన మాట నువ్వు చెప్పగలిగితే, యోబు చేసిన ప్రార్థన నువ్వు చేయగలిగితే, యోబు కలిగిన నమ్మకము నీవు కలిగి ఉండగలిగితే కనుక ఉదయకాల్సులో నీ భక్తిహీనతలో నుండి దేవుడు నిన్ను ఏం చేస్తాడు తెలుసా? విమోచింపబోతున్నాడు. నమ్మితే దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు చెప్పండి, ఎందు నుంచి విమోచిస్తాడట? అందరూ చెప్పట్లే. ఎందు నుంచి విమోచిస్తాడట? ఒక్కసారి నువ్వు ఆలోచించాయి. నీకు కలిగిన త్రాగుడు అలవాటు, నీకు కలిగిన లోకపు అలవాటు, నీకు కలిగిన లోక సంబంధమైన స్నేహితులు అనబడిన అలవాటులో నీవు భక్తిహీనుడిగా ఉంటే ఉదయకాంశలో నీ కొరకు ప్రాణము పెట్టిన యేసయ్య, సజీవుడైన యేసయ్య నిన్ను విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు లేపబడ్డానికి సిద్ధంగా ఉన్నావా? నీ బంధకు నువ్వు తప్పించుకోవడానికి నీవు సిద్ధంగా ఉండగలిగితే యోబు చెప్పిన మాట నువ్వు చెప్పే స్థితిలోకి నువ్వు వెళ్ళు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రెండోదిగా ఆయన దేనిలో ఉండి మనం విడిపిస్తున్నాడు తెలుసా? దేవుని వాక్యం చూద్దాం. 25వ కీర్తన 2వ వచనము. 25వ కీర్తన 22వ వచనము. అందరూ తినేవండి. 25వ కీర్తన 22వ వచనము తీసారా? దేవా, వారి బాధలన్నిటిలో నుండి ఇశ్రాయేలీయులను నీవు విమోచించుము. దేవునికి స్తోత్రము కలుగును గాక. 2 చేతుల పైకి అందరికి దేవుని స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. మన దేవుడు ఏమై ఉన్నాడట? విమోచించడానికి సజీవుడిగా ఉన్నాడు. ఏమైనాడట? అమ్మ బాబోయ్, మీరేం వాక్యం అనట్లే, కూర్చున్నారంతే. మన దేవుడు ఏమన్నాడు? సజీవుడే ఉన్నాడు. మన దేనిలో నుంచి విమోచిస్తాడట? ఆయన భక్తిహీనతలో నుంచి విమోచిస్తున్నాడు. రెండవదిగా ఆయన మన దేనిలో నుంచి విమోచిస్తున్నాడంటే చూడండి, దేవా వారి బాధలన్నిటిలో నుండి, ఎందులో నుంచి అట? వారి బాధలన్నిటిలో నుండి విమోచిస్తున్నాడు. ఎందుకు వారు బాధపడుతున్నారు, ఎందుకు వారు వేదన పడుతున్నారంటే వారు బానిసలుగా ఉన్నారు. ఎలా ఉన్నారట? దేనిలో బానిసలు ఉన్నారు? ఐగుప్తు దేశంలో వారు బానిసలుగాను వారు బందీకులుగా ఉన్నారు కనుక వారు విమోచించడానికి ఎవరు లేరని వారు ఏడుస్తున్నటువంటి ఒంటరికరమైనటువంటి పరిస్థితులు వారు ప్రార్థన చేస్తుంటే వారి విమోచకుడైన దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? సజీవుడైనటువంటి వాడిగా విమోచిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అదే అధ్యాయం 16వ వచనం చూస్తే కనుక దావీదు ఒక చక్కని మాట అంటున్నాడు, నేను ఏకాకిని బాధపడిన వాడును, నా వైపు తిరిగి నన్ను కరుణించుము. హల్లెలూయా. ఎలా ఉన్నాడట? ఏకాకిగా ఉన్నాడు, ఒంటరి వాడిగా ఉన్నారు, చుట్టూ చాలా మంది ఉన్నారు. కానీ ఎంతమందిలో ఉన్నప్పటికీ కూడా 100 మందిలో కూడా ఎలా ఉన్నాడు తెలుసా? ఒక్కడే ఉన్నాడు. ఈ రోజున ఒకసారి ఆలోచించండి. నీ చుట్టూ నీ వారు అందరూ ఉన్నారు, కానీ కొన్ని సందర్భాల్లో కొన్ని పరిస్థితుల్లో మనం ఏమనుకుంటాం? అమ్మ బ్యూలరాణి గారు చాలా బలమైన ప్రార్థన చేస్తున్నారు. దేవుని స్తోత్రం. ఏమండి,
నా మాట మీకు అర్థమైందా? చాలాసార్లు భార్య ఉంటుంది, భర్త ఉంటుంది, పిల్లలు ఉంటారు, బంధువులు ఉంటారు, స్నేహితులు ఉంటారు, అందరూ ఉంటారు. కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో మనం ఏమనుకుంటాం తెలుసా? చెప్పండి అనుకోలేదా? ఈ మాట నేను అనుకోలేదు అన్నవారు దేవుని స్తోత్రం చెప్పండి. సరే, ఈ మాట చాలాసార్లు నేను అనుకున్నాను అన్నవారు దేవుని స్తోత్రం చెప్పండి. చూసారా, ప్రతి వాని జీవితంలో కూడా ఈ వేదన ఉంటుంది. ఇలాంటి వేదనతో బాధపడిన వారు చాలామంది ఉన్నారు. అందుకనే ఇదే కాలంలో నీతో అంటున్నాడు, ఇదిగో నీవు పడుతున్న బాధలో నుండి విడిపించడానికి నేను సర్వశక్తిమంతుడేనని చెప్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనం ఆలోచన చేస్తే ఏమండి, దానియేలు గురించి మనం ఆలోచన చేస్తే బలమైనటువంటి క్రూరమైనటువంటి మనస్సాక్షి లేనటువంటి ఏమండి సింహాలు ఎదుట ఏమండి దానియేలు ఒంటరిగా ఉన్నాడా? ఒక 100 మందితో ఉన్నాడా? చెప్పాలి, ఒంటరిగా ఉన్నాడు. మరి బలమైనటువంటి మనస్సాక్షి లేని మృగాలు ఎదుట ఒంటరిగా ఉన్నప్పటికీ కూడా ఎవరు ఆయన విడిపించాడు? మాట్లాడరేటండి. సజీవుడైనటువంటి జీవము గల దేవుడైన యెహోవా ఏమండి దానియేలును విడిపించును. హల్లెలూయా. ఈరోజు నీవు దేవుడు కూడా, ఇదిగో మనం ఆరాధిస్తున్న దేవుడు, మనం ప్రార్థన చేస్తున్న దేవుడు, మనం నమ్మిక ఉంచిన దేవుడు, మన విశ్వాసం ఉంచిన దేవుడుకు ఎలాంటి వాడు తెలుసా? జీవము కలిగిన దేవుడు కనుక, ఇదిగో జీవము కలిగిన దేవుడు సజీవుడే ఉన్నాడు కనుక, అట్టి సజీవుడైన యేసయ్య నీ బంధకములో నుండి, నీ ఒంటరికరమైన వేదనలో నుండి, నీ నిస్సహాయకరమైన స్థితిలో నుంచి దేవుడు విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. నీవు నమ్మిక ఉంచితే, విశ్వాసం ఉంచితే గనక, యోబు చెప్పిన మాటను నువ్వు చెప్పగలిగితే ప్రతిరోజు కూడా నీ విమోచకుడైన దేవుడు నీ జీవిత కాలమంతా కూడా సజీవంగా నీతో ఉండబోతున్నాడు. ఎక్కడికి వెళ్ళారు తెలుసా? పరిశుద్ధ ఆలయములోనికి. ఒక్క ప్రశ్న అడుగుతాను ఈ రోజున. చాలాసార్లు నీ బలహీనతను బట్టి, చాలాసార్లు నీ ఇబ్బందికరమైన పరిస్థితులు బట్టి, ప్రార్థన చేసిన సేవకులు చేసిన ప్రార్థన బట్టి, నీకు కలిగిన మేలు బట్టి నీవు దేవుని దగ్గర రాగలుగుతున్నావా? నీ కుటుంబంతో దేవుని దగ్గర రాగలుగుతున్నావా? కానీ ఇశ్రాయేలు అందరూ కూడా వారు విడిపించబడిన వెంటనే ఎక్కడికి వెళ్తున్నారట? చెప్పాలి, ఎక్కడికి వెళ్తున్నారట? గుళ్ళోకి వెళ్తున్నారు, దేవుని మందిరానికి వెళ్తున్నారు. ఏమంటే అనేక సంవత్సరాలుగా ఇదిగో దేవుని మందిరం ఎదుట కుంటివాడిగా కూర్చున్నటువంటి వ్యక్తి ఎప్పుడైతే దేవుని నామమును బట్టి బాగు చేయబడ్డాడో వెంటనే ఎక్కడికి వెళ్ళాడు? పరిగెత్తుకుంటూ వెళ్ళి దేవుని ఆలయంలోకి వెళ్ళాడు. ఈరోజు నీవే ఎక్కడికి వెళ్తున్నావు ఒకసారి ఆలోచించి. నీవు విమోచించబడ్డావు. బంధకంలో ఉన్న నీవు, బానిసత్వంలో ఉన్న నీవు, ఏమంటే లోకానికి పాపానికి దాసుడుగా ఉన్న నీవు ఆయన పరిశుద్ధమైన రక్తం చేత కొనబడి విమోచించబడి నీవు దేవుని ఆలయముకు రావాలని దేవుడు ఆలోచన కలిగి ఉన్నాడు. కానీ నీవు లోకంలో ఉండాలని దేవుడు ఇష్టపడట్లేదు. ఈ రోజున యోబు చెప్తున్నటువంటి మాటను బట్టి నీ జీవితంలో ఎల్లప్పుడు కూడా ఎవరు ఉన్నా లేకపోయినప్పటికీ నీ సజీవుడైన దేవుడు నీతో ఉన్నాడని, విడిపించగల సమర్థుడని నమ్మిక ఉంచితే గనక దేవుని ఆలయంలోకి వచ్చి దేవుని నామ మహిమార్థమే జీవితకాలము సాక్షిగా నిలపగలిగితే గనక నీవు యోగ్యుడివే, భాగ్యవంతుడివే. హల్లెలూయా. అలా ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఒకసారి నువ్వు మోకరించి ఒకసారి నిన్ను నువ్వు పరీక్షణ చేసుకుని ఒకసారి ఆలోచించే. నిన్ను విడిపించడానికి, నీ బంధకం నుండి, ప్రతి విధమైన పరిస్థితుల నుండి విడిపించడానికి సజీవుడు నీ పక్షంగా నిల్చున్నాడు. నమ్మకమైన దేవుడు, నమ్మదగిన దేవుడు ఇదిగో నీతో మాట్లాడి ఉన్నాడు. ఆయన మాటపై నమ్మిక ఉంచితే, ఆయన మాటపై ఆధారపడగలిగితే, ఆయన మాటపై విశ్వాసం ఉంచగలిగితే కనుక ఇదిగో దేవుని ఆలయంలో మోకరించిన నీవు, దేవుని ఆలయంలో దేవుని సన్నిధిలో మాట్లాడుతున్న నీవు, ఇదిగో నా విమోచకుని దేవా, సజీవుడైన తండ్రి, ఇదిగో నేను ప్రభా నాకున్న పరిస్థితుల నుంచి ఎవరు సహాయం చేయలేరని, ఎవరు నాకు ఆదరించలేరని, ఎవరు నాకు తోడులేరని ఒంటరిగా వేదన పడుతున్నాను ప్రభా, నన్ను కనికరించని ఒక్కసారి ప్రార్థన చేద్దాం.